తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. విద్యతోనే పేదరికం నిర్మూలించాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన ఘనత వైఎస్ జగన్ది అయితే విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి మెరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దాన్ని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైన చంద్రబాబు కర్కసత్వం చూపుతున్నారని విద్యార్థులు ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల దగ్గర నుంచి చదువే తలరాతలు మారుస్తుందని వారి ఆలోచనల దగ్గర నుంచి చదువే నిజమైన ఆస్తి అని బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఈరోజు అనేక మంది ఉద్యమకారులు కానీ అనేక పార్టీలు కానీ అనేక మంది మేధావులు కానీ అనేక మంది ఆలోచనాపరులు కానీ చదువు ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనంతో పాటు వారి యొక్క కుటుంబ నేపథ్యం బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతో నడుస్తూ ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000, 5గురు పిల్లలుంటే 60,000. ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడితే కూటమి ప్రభుత్వంలో జనసేన కానీ లేకపోతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రామ్నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అలాంటి ఆలోచనలతో అందరినీ నాట్ ఓన్లీ రామ్నాయుడు గారు ఎంటైర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఇస్తారని చెప్పి ఈరోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాం. ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ప్రక్క కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలతో పాటు ఈ తల్లికి వందనాన్ని కూడా గాలికి వదిలేస్తే చివరికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖాళీ అయిందంట. ఖజానా ఖాళీ అయిందా? ఖజానా నిండుగా ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు నిజమైనటువంటి న్యాయమైనటువంటి హామీలు ఇవ్వాలా ఇవ్వద్దా? ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారే. శ్రీకాకుళం జిల్లాలో వెర్రితలలు వేసే విధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి వందనం కోసం ఆలోచిస్తాడంట ఇన్స్టాల్మెంట్ వైజ్గా. అయా చంద్రబాబు గారు, మీరు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్గా ఇస్తారో చివరిగా తల్లి వందనం వద్దు ఈయనని చెప్తారో ఖజానా ఖాళీ అయిందని, అది మీ ఇష్టం. అకౌంటబిలిటీ అనేది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా ఆర్థికంగా ఆ పేదల యొక్క కుటుంబాల స్థితిగతులు మెరుగుపడాలని, ఏ కుటుంబం చదువు కోసం ఏ కుటుంబం చదువు లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని చదివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంటిలోనూ చదవకుండా ఎవరూ ఉండకూడదని గొప్ప ఆలోచన. సామాజికంగా అణగారినటువంటి స్థితిగతులు ఏ కులం వాళ్ళైనా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఉన్నత కులాల్లో పేదవారికి అందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని చదువులమ్మ తల్లిని ఈ రాష్ట్రంలో ఓలలాడిస్తే నాన్న బుడ్డి అన్నావు, కానీ నాన్న బుడ్డికి ప్రియారిటీ ఇస్తా ఉన్నావు. మంచి నీళ్లు దొరకటం లేదేమో కానీ మందు ఏరులై పారిస్తా ఉన్నావు.
గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో మందు ఓలలాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు చూపిస్తే అనుకున్నాం ఈయనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితి మారుస్తానికి 2 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడు అనుకున్నాం. 2 ఏళ్ళు అయితే వీధికి 2 షాపులు. ఈ కార్యక్రమాన్ని చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 8 రోజుల పాటు సాగిన శ్రీవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ముగిశాయి. అధ్యక్షులు కంచెట్టి వెంకటరాజు పర్యవేక్షణలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి అన్నకూటోత్సవం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోటి మరి అన్నప్రసాదంతో ముగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా దాతలందరూ సహకరించారు. మా కమిటీ వారి పర్యవేక్షణలో చక్కటి భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా స్వామివారికి ఖచ్చితంగా ఏం చేయాలో బ్రహ్మోత్సవాల్లో మరి అర్చక బృందం చెప్పినట్టు విధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళకి సహకరించారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి ఆశీస్సులు పూర్తిగా పొందాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వారం రోజులు కూడా సహకరించినటువంటి దాతలు, భక్తులు, మరి సేవకులు కూడా చాలామంది సేవకులు సేవ చేశారు. వాళ్ళకు కూడా మేము అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మరి అన్నప్రసాదానికి మరి ముఖ్యంగా తడవతి శ్రీనివాస్ గారు దంపతులు, అలాగే మా సరిపెడకల రామారావు గారు దంపతులు, అల్లం రమేష్ గారి దంపతులు, చెక్కా సుబ్బారావు గారి దంపతులు మరియు ఇతర దాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు అన్నకూటోత్సవం అన్న ప్రసాదాన్ని భక్తుల సహాయ సహకారాలతో మా హౌసింగ్ బోర్డు కాలనీ మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎవరైతే వస్తారో వారందరికీ కూడా సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం జరుగుతుంది. ఈ అన్నప్రసాదానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా మా కాలనీ తరపున, మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హౌసింగ్ బోర్డులో వేయించేసి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగించుకుని ఈరోజు అన్న సమారాధన మన ఎంతో వైభవంగా ప్రజల మధ్యన, భక్తుల మధ్యన దాతల సేవతోటి ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. మరి ఈ కార్యక్రమం అన్నింటికీ కూడా సహకరించిన దాతలకు, పెద్దలకు, భక్తులకు, మహిళలకు మరి పేరు పేరున మా కాలనీ తరపున, మా ఆలయం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ 7 రోజుల నుంచి చక్కగా జరిగినాయి. ఇవాళ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి ఆ సేవలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరు. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క
సన్నిధానంలో స్వామివారి యొక్క 14వ అంటే చతుర్దశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుని స్వామివారికి ఆలయంలో విచ్చేసేటువంటి భక్తులకి భీమవరం పట్టణం నలుమూలలో ఉండేటువంటి హిందూ సోదరులందరికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయడం కోసం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యులు భక్తుల సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయ మండపంలో అన్నమును ఒక కుంభము కింద పోసి అన్నకూటోత్సవం నిర్వహించి ఆరాధన చేసి స్వామివారికి ఆరగింపు సేవ చేసి అనంతరం భక్తులందరికీ కూడా వినియోగించడం జరిగింది. ఎంతోమంది భక్తాదులందరూ కూడా పాల్గొని తరించి ఉన్నారు. అందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద పిల్లలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్ కల్పిస్తామని వెల్లడి. భవన నిర్మాణ కార్మికుడిగా మారిన నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్లు సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోనూ కార్మికులతో మమేకమైన మంత్రి. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను మహాసభను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం లక్ష్మి. పసిపిల్లల చదువులపై చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారన్న మాజీ మంత్రి మేరుగా. తల్లికి వందనం అమలుపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.